ఈరోజు మనం దాచిపిల్లో షేకు జానీ భాష పొలంలో ఉన్నామండి. ఇది వెరైటీ వచ్చేసరికి ప్రజ్వల్ సీడ్స్ వారిది ట్రిపుల్ ఆర్ వెరైటీ. ఇది చాలా లేటుకి వేసాడు ఈ సంవత్సరం, అంటే సెప్టెంబర్ నెలాఖరికి వేసాడు. పత్తి పీకి మళ్ళా మిరపతోట వేసాడు. అయినప్పటికీ కూడా చూడండి, కింద నుంచి కాపు సైజు కానీ రంగు కానీ ఎలా ఉందో, బాగా ఎర్లీగా వచ్చేటటువంటి వెరైటీ. ఒకసారి మనం ముందుగా రైతును కనుక్కొని ఒకసారి అతని ఆలోచన విందాం. ఒకసారి నమస్కారం అండి. ఏం పేరండి మీ పేరు? నా పేరు షేక్ జానీ భాష అండి. ఓకే, ఇది ఎంత అండి పొలం? ఎకరం అండి. ఏ నెలలో నాటారు ఇది? సెప్టెంబర్ లాస్ట్ వీక్లో వేసామండి. సెప్టెంబర్ నెలాఖరు వేసారు. నెలాఖరు. ఎలా ఉందండి పైరు? ఎట్లా ఉంది? ఏంది? మనకంటే నెల ముందు వేసిన వాళ్ళకంటే కూడా మన పైరు బాగా హైట్ లేచింది. ఆ పట్టం కూడా గుత్తులు పట్టడం, కాయ కూడా సైజు రావటం బాగా బాగుంది. సైజు కూడా బాగుంది. తాలుగా శాతం కూడా తక్కువ ఉంది. ఈ సంవత్సరం వర్షాల వల్ల బాగా తాలుగా అయింది అంటున్నారు. తాలుగా శాతం కూడా తక్కువ ఉందండి. బాగుంది. పత్తి కూడా బాగా గుత్తులు పట్టడం కానీ బాగా హైట్. కింద భాగంలో ఇంకా హైట్ ఎక్కువ అయింది. బాగా నీళ్లు నిలబడిన దగ్గర బాగా హైట్ ఎక్కువ అయిందండి. ఇక్కడ ఏంటంటే నీళ్లు నిలబడవు కాబట్టి ఇంత మోయినం కనబడుతుంది. అటువైపు మనకు ఇంకా బాగా హైట్, సగం కాడ నుంచి ఇంకా హైట్ బాగా ఎక్కువ ఉందండి. ఎన్ని గంటలు వస్తాయని ఆలోచిస్తున్నారండి? 30 దాకా రావచ్చని నా ఆలోచన. ఇప్పుడు మీరు చివరిగా రైతులకు ఏం చెప్పదలుచున్నారు ఈ విత్తనం గురించి? ప్రజ్వల్ వాళ్ళది ట్రిపుల్ ఆర్ నెంబర్ 1 ఉందండి. వేసుకోదగ్గ వెరైటీ. ట్రిపుల్ ఆర్.